హాయ్ ఫ్రెండ్స్, వెజిటేబుల్స్లో మీ ఫేవరెట్ వెజిటేబుల్ ఏంటో కామెంట్ చేసేయండి. నాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ వెజిటేబుల్ ఏముందంటే అది బంగాళదుంప అనమాట. ఎన్ని టైప్స్ చేసుకోవచ్చు కదా, స్నాక్స్ చేసుకోవచ్చు, అటు కర్రీస్, ఇటు మామూలు ఫ్రైస్లో కూడా చాలా డిఫరెంట్ వేస్లో చేసుకుంటూ ఉంటాం కదా మనం అయితేనే. అందుకే నాకు బంగాళదుంప అంటే చాలా ఇష్టం అనమాట. ఇంట్లో ఏ వెజిటేబుల్ ఉన్నా లేకపోయినా బంగాళదుంపలు మాత్రం అలా ఉంటాయి, ఏదైనా డిఫరెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అని చెప్పేసి సింపుల్గా ఆనియన్ వెల్లుల్లిపాయ లేకుండా ఫ్రై చేశాను అనమాట. దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని చుట్టుపక్కల మన తర్వాత ఇందులోనే కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ముందుగా బంగాళదుంప ముక్కలు అనేవి కట్ చేసుకొని వాటర్లో వేసుకొని కడుక్కొని యాడ్ చేసుకొని అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం క్రిస్పీగా చాలా బాగుంటుంది ఫ్రై అయితేనే. లాస్ట్లో కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం పచ్చికారం కూడా యాడ్ చేసుకుని కొంచెంసేపు అలా మూత పెట్టుకొని మగ్గబెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే సింపుల్గా ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇది పప్పుచారులోకి కానీ, రసంలోకి కానీ, ఉట్టి చపాతీలోకి కూడా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు సబ్బు యూట్యూబ్ ఛానల్ ఫాలో మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక లైక్ కూడా వెళ్ళిపోకుండా.